Hello everyone, welcome back to our channel KNR University 2024 సంబంధించి బీపీటీ అండ్ బీఎస్సీ ఎంఎల్టీ సంబంధించి టోటల్ కాలేజెస్ లిస్ట్ విత్ అడ్రస్ చూడబోతా ఉన్నాం ఈ వీడియోలో. మరి మన తెలంగాణ లోపల ఎన్ని కాలేజెస్ ఉన్నాయి బీపీటీకి, అదేవిధంగా బీఎస్సీ ఎంఎల్టీకి టోటల్ మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం ఈ వీడియోలో. అదేవిధంగా మరి కాలేజ్ వైజ్గా ఎన్ని సీట్స్ ఉన్నాయి అని కూడా స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం ఈ వీడియోలో. ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇక్కడ మోటివ్ క్రియేట్ అయ్యి ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకురావడానికి అయితే వీలైతే ఉంటుంది. ఓకే, ఈ యొక్క వీడియోకి అయితే నేనైతే 200 లైక్స్ అయితే టార్గెట్ చేస్తా ఉన్నాను. ఓకే గైస్, మన టాపిక్ లోకి వచ్చేసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి బీపీటీ కోసం సంబంధించి కాలేజ్ డీటెయిల్స్ చూద్దాం. తర్వాత బీఎస్సీ ఎంఎల్టీ సంబంధించి కాలేజ్ డీటెయిల్స్ స్టెప్ బై స్టెప్ చూద్దాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి బీపీటీ సంబంధించి కాలేజ్ డీటెయిల్స్ అనమాట. ఫస్ట్ కాలేజ్ మనం చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ అపోలో కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ జూబ్లీస్ హైదరాబాద్ అనమాట. ఇక్కడ చూడండి ఏదైతే ఇంటేక్ అనమాట, అంటే కాలేజీలో మనం టోటల్ గా 50 సీట్స్ ఉంటాయి. మనకు రైట్ సైడ్ మనం కారణంలో చూసుకున్నట్లయితే 30 సీట్స్ ఉన్నాయి కదా, ఆ 30 వచ్చేసి అనమాట మనకి ఇక్కడ ఏదైతే కౌన్సిలింగ్ త్రూ అనమాట. మరి మిగతా 20 సీట్స్ ఎక్కడ పోయినాయంటే మనకి ఇక్కడ మిగతా 20 సీట్స్ అనమాట ఇక్కడ వచ్చేసి మేనేజ్మెంట్ కోటా కింద అనమాట. ఇక్కడ చూడండి సిక్యూ సీట్స్ ఉంది కదా, సిక్యూ సీట్స్ అంటే కూడా మనకి ఇక్కడ కన్వీనర్ కోటా కింద అనమాట. ఇంకోటి గైస్, ప్రతి క్వశ్చన్ ముందుగా ఒక బుక్ అయితే మెయింటైన్ చేయండి. నేను చెప్పే ప్రతి ఒక్క కాలేజ్ నేమ్ ఇక్కడ బుక్ లో రాసుకుని స్క్రీన్ షాట్ తీసుకుని, ఎందుకంటే మనకి ఇక్కడ ఆ బీపీటీ బీఎస్ ఎంఎల్ సంబంధించిన నోటిఫికేషన్ రావడానికి టైం ఉంది కాబట్టి మీరు ముందుగానే ఈ యొక్క కాలేజ్ నేమ్స్ అయితే మీరు రాసి పెట్టుకోండి. రాసి పెట్టుకుంటే మీకు ఏమవుతుందంటే మరి ఒక కట్ ఆఫ్ ర్యాంక్స్ మనం వీడియో చేస్తాం కాబట్టి త్వరలో దాన్ని బట్టి మీకు కట్ ఆఫ్ ర్యాంక్స్ మీరు రాసుకుంటారు ఆ బుక్ లో. తర్వాత మళ్ళీ మీకు సంబంధించిన ఏ కాలేజెస్ ఉన్నాయి ఆ కాలేజ్ మనకి ఇక్కడ యూట్యూబ్ ఉంది, గూగుల్ ఉంది, చెక్అవుట్ చేస్తారనమాట. ఏ కాలేజ్ లో బాగుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హాస్టల్ ఫెసిలిటీ ఉందా లేదని కూడా స్టెప్ బై స్టెప్ ఎస్ గైస్ మనం కాలేజ్ డీటెయిల్స్ అయితే స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఓకే, ఫస్ట్ కాలేజ్ మనం చూసుకున్నట్లయితే అపోలో కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ జూబ్లీస్ హైదరాబాద్ అనమాట. టోటల్ గా మనకి ఇక్కడ 30 సీట్స్ ఉంటాయన్నమాట కన్వీనర్ కోటా కింద. అదేవిధంగా సెకండ్ కాలేజ్ మనం చూసుకున్నట్లయితే ఆ కేర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ జూఈ వచ్చేసి బంజారాహిల్స్ హైదరాబాద్ అనమాట. టోటల్ గా 15 సీట్స్ ఉంటాయి కన్వీనర్ కోటా కింద. ఇక్కడ మిగతా సీట్స్ అనేది మనకు మేనేజ్మెంట్ కోటా కింద. నెక్స్ట్ థర్డ్ కాలేజ్ మనం చూసుకున్నట్లయితే దుర్గాబాయ్ దేశ్ముఖ్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ హైదరాబాద్ అనమాట. 30 సీట్స్ ఉంటాయి అనమాట. అదేవిధంగా కాకతీయ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ వచ్చేసి హన్మకొండలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ కృష్ణ ఐఎంఎస్ సికింద్రాబాద్ అనమాట. మన నెక్స్ట్ కాలేజ్ మనం చూసుకున్నట్లయితే మోడర్న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్ హైదరాబాద్ అనమాట. ఇక్కడ మన టోటల్ 50 సీట్స్ ఉన్నాయి. అదేవిధంగా నవోదయ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ఇక్కడ మన మహబూబ్ నగర్ ఉండడం జరిగింది. అదేవిధంగా పీడిఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజియోథెరపీ హైదరాబాద్, అదేవిధంగా ప్రగతి కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ నిజామాబాద్ లో ఉండడం జరుగుతుంది. అదేవిధంగా శ్రీరత్న కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ఉప్పల్ హైదరాబాద్ అనమాట. ఇక్కడ ఏదైతే మనకు కంప్లీట్ గా అడ్రస్ తో పాటు మరి ఎన్ని సీట్స్ ఉన్నాయని కూడా స్టెప్ బై స్టెప్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఏదైతే ఇక్కడ చూడండి మనకు రైట్ సైడ్ కారణంలో డబ్బు ఉంది కదా, ఈ యొక్క బాక్స్ అయితే 30 ఉన్నాయి కదా, 50కి 30 అని కూడా ఇక్కడ మిగతా 30 సీట్స్ వచ్చేసి కన్వీనర్ కోటా కింద అనమాట. మిగతా 20 సీట్స్ ఉన్నాయి కదా, అవి వచ్చేసి మనకి ఇక్కడ ఏదైతే మేనేజ్మెంట్ కోటా కింద ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అదే విధంగా నెక్స్ట్ 11th కాలేజ్ మనం చూసుకున్నట్లయితే సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్స్ కరీంనగర్ అనమాట. కరీంనగర్ లో ఉంటుంది. అదేవిధంగా షాదన్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ పడంచెరు హైదరాబాద్ అనమాట. మనకు పడంచెరు ఒకటే ఉంటుంది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సంజీవని కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ సంగారెడ్డి, అంటే సంజీవని కాలేజ్ నథింగ్ బట్ ఎంఎన్ఆర్ యూనివర్సిటీ అనమాట. ఇది మనకు సంగారెడ్డిలో ఆ పసలవాది అనే గ్రామంలో మనకు లొకేట్ అయి ఉంటుంది కాలేజ్ వచ్చేసి అనమాట. ఓకే, నెక్స్ట్ మనకు 14th కాలేజ్ మనం చూసుకున్నట్లయితే చూడండి శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ చూసి శాంతినగర్ నల్గొండ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, శాంతినగర్ నల్గొండలో ఉండడం జరుగుతుంది అనమాట. స్టూడెంట్స్ కి ఒక లైక్ ఏ విధంగా అంటే అన్న మా డిస్టిక్ లోనే మేము ఖచ్చితంగా మేము ఫిజియోథెరపీ చేయాలంటే ఇక్కడ మనకు ప్రతి ఒక్క డిస్టిక్ అనమాట ఒక్కొక్క కాలేజ్ ఉంటుంది అనమాట. మీరు స్టెప్ బై స్టెప్ చెక్అవుట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇక్కడ నెక్స్ట్ 15th కాలేజ్ మనం చూసుకుంటే సుశ్రుత ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్ దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ లో ఉండడం జరుగుతుంది. ఓకే, అదే విధంగా తిరుమల కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ నిజామాబాద్, అదేవిధంగా వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ అనమాట. వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ వరంగల్ లో ఉండడం జరుగుతుంది. అదేవిధంగా యశోద కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ఓకే గద్వెల్లి మేచల్ ఇక్కడ క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే యశోద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజియోథెరపీ గద్వెల్లి మేచల్ అనమాట. ఇక్కడ మనకు ఆ 2 బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. యశోద కాలేజ్ సంబంధించి ఇక్కడ క్లారిటీ ఇవ్వడం జరిగింది, అయితే కన్ఫ్యూజ్ కావద్దు. ఓకే, అదేవిధంగా దుర్గాబాయ్ దేశ్ముఖ్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ మహబూబ్ నగర్ అనమాట. ఓకే, మహబూబ్ నగర్ లో ఉండడం జరుగుతుంది అనమాట. చాలా మంది కూడా స్టూడెంట్స్ అయితే దుర్గాబాయ్ దేశ్ముఖ్ కాలేజ్ కూడా ప్రిఫరెన్స్ కూడా చాలా ఎక్కువ ఇవ్వడం జరిగింది. అంటే లాస్ట్ క్రైటీరియా ప్రకారం చూసుకున్నట్లయితే చాలా మంది కామెంట్ చేయడం జరిగింది, అన్న దుర్గాబాయ్ దేశ్ముఖ్ కాలేజ్ ఏ విధంగా ఉంటుందని కూడా మనం కూడా స్టెప్ బై స్టెప్ చెక్అవుట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ 21 కాలేజ్ మనం చూసుకున్నట్లయితే
సురభి కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ సిద్దిపేట అనమాట. సురభి కాలేజ్ ఆఫ్ సిద్దిపేట ఉంటుందన్నమాట ఫిజియోథెరపీ. అదే విధంగా ఎస్ గైస్ నెక్స్ట్ 22 కాలేజ్ మనం చూసుకున్నట్లయితే గ్రేస్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ఖమ్మంలో ఉండడం జరుగుతుంది. ఎస్ గైస్ నెక్స్ట్ మనం 23 కాలేజ్ చూసుకున్నట్లయితే అరుంధతి కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ మేడ్చల్ మల్కాజ్గిరి అనమాట. ఇది అరుంధతి కాలేజ్ అంటే ఇక్కడ మనకు MLRIT ఇన్స్టిట్యూట్ ఉంటుంది అనమాట. దాని పక్కనే అదే కాలేజ్లో ఇక్కడ అరుంధతి కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ఉంటుంది. ఇది వచ్చేసి ఎక్కడంటే మనకి ఇక్కడ దుండిగల్ రోడ్ అనమాట. దుండిగల్ పోలీస్ స్టేషన్ రోడ్ నుంచి మేడ్చల్ వే రోడ్ లో మీకు ఒక కమాన్ వస్తుంది. అక్కడ మీకు అరుంధతి కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ఒకటే ఉంటుంది. కొత్త కాలేజ్ అనమాట. 2022 ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది దాదాపుగా. ఓకే నెక్స్ట్ వచ్చేసి సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ మేడ్చల్ మల్కాజ్గిరి అనమాట. సిఎంఆర్ కూడా సేమ్ అదే రూట్ లో ఉంటుంది, కొంచెం లాంగ్ వెళ్ళాల్సి ఉంటుంది. ఇక మనకు సిఎంఆర్ అంటే చేమకూరి మల్లారెడ్డి యొక్క క్యాంపస్ అనమాట ఇది. ఓకే నెక్స్ట్ వచ్చేసి చూడండి ఏదైతే డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ చేవేల అనేది క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా RVM కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ములుగు సిద్దిపేట అనమాట. ఎవరైతే సిద్దిపేట వారు ఉన్నట్లయితే ఇక్కడ మీకైతే RVM కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ కూడా అందుబాటులో ఉండడం జరిగింది. అక్కడ మీరు చెక్అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ మనం 27 కాలేజ్ మనం చూసుకున్నట్లయితే చందన కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ సూర్యాపేట అనమాట. సూర్యాపేటలో ఎవరు అన్నట్లయితే ఈ సూర్యాపేట కూడా చందన కాలేజ్ ఉంటుంది ఫిజియోథెరపీ. మీరు అయితే వెబ్బాషన్ ఇవ్వచ్చు అన్న. లేదు మనం ఖచ్చితంగా మేము హైదరాబాద్ వచ్చాలనుకున్నట్టు ఏవైతే హైదరాబాద్ ఇక్కడ మనకు లొకేషన్స్ ఉన్నాయి కదా, కాలేజ్ లొకేషన్స్ నోట్ చేసుకున్నారు కదా, చెక్అవుట్ చేయండి. తర్వాత ఇంకో వచ్చేసి చూడండి ఏదైతే KLR KLR కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ వచ్చేసి పలోంచాని ఇక్కడ క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఓకే చెక్అవుట్ చేయండి. ఇక్కడ మనకు ముందు చెప్పినట్టు ఏదైతే ఇక్కడ మనకి ఇంటేక్ ఉంది కదా, ఇంటేక్ అనేది అనమాట కాలేజీలో ఎన్ని సీట్స్ ఉంటాయి అది లెక్క. తర్వాత CQ అంటే మీకు కౌన్సిలింగ్ ద్వారా ఇచ్చే సీట్స్ అనమాట. ఓకే 30 సీట్స్ అయితే ప్రతి ఒక్క కాలేజ్ ఉన్నాయి. ఏదో 2-3 కల్లా 15-16 ఉన్నాయి. ఓకే తర్వాత ఇంకోటి ఇక్కడ వచ్చేసి డెక్కన్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ చూడండి కంచన్ బ్యాక్ హైదరాబాద్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఓన్లీ మైనారిటీ అని ఇక్కడ క్లారిటీ ఇవ్వడం జరిగింది. 50 సీట్స్ ఉంటాయి. అదేవిధంగా 30 సీట్స్ వచ్చేసి కల్చరల్ సీట్ అనమాట. ఇక తెలంగాణలో పడ్డ టోటల్ గా ఎన్ని ఉన్నాయని మనం చూసుకున్నట్లయితే టోటల్ గా మన మేనేజ్మెంట్ కోటా సీట్స్ మొత్తం కలుపుకున్నట్లయితే 1350 సీట్స్ అయితే ఉండడం జరిగింది టోటల్ గా విత్ మేనేజ్మెంట్ కోటా సీట్స్ ఇంక్లూడింగ్. తర్వాత మరి 810 సీట్లు అయితే తెలంగాణ లోపల అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఫిజియోథెరపీ చేయడానికి. టోటల్ గా మనకి ఇక్కడ 29 కాలేజెస్ అవైలబుల్ గా ఉన్నాయి తెలంగాణ లోపల. అంటే టోటల్ గా 29 కాలేజెస్ అవైలబుల్ గా ఉన్నాయి. 29 కాలేజ్ అంటే ఇంక్లూడింగ్ విత్ ఈ యొక్క మైనారిటీ కాలేజ్ కలుపుకొని 29 కాలేజెస్ ఉన్నాయి అనమాట. మైనారిటీ మరి కాలేజ్ వైజ్ గా ఎంత ర్యాంక్ ఉంది, మరి ఏ కేటగిరీ వరకు ఎంత ర్యాంక్ ఉందని కూడా స్టెప్ బై స్టెప్ అయితే అప్కమింగ్ వీడియోస్ అయితే చేసి మన ఛానల్ అప్లోడ్ చేస్తాము. ముందు చెప్పినట్టు ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే వీడియోకి అయితే లైక్ చేయండి, అదే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి నోటిఫికేషన్ రాగానే నోటిఫికేషన్ వచ్చిన కాడ నుంచి మీకు ఇక్కడ సీటు వచ్చి కాలేజీకి వెళ్ళేంత వరకు స్టెప్ బై స్టెప్ అయితే మన ఛానల్ నుంచి అయితే గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకు లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కూడా చాలా గైడెన్స్ ఇవ్వడం జరిగింది, చెక్అవుట్ చేయొచ్చు లాస్ట్ ఇయర్ వీడియోస్ కూడా. ఓకే ఇంకెవరికైనా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తెలియకపోతే వెంటనే మన ఛానల్ తెలియజేయండి. అదేవిధంగా ఈ యొక్క వీడియో షేర్ చేయండి, వారు కూడా ఎంతో కొంత యూజ్ అవుతుంది. ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.